సో మనకి మైక్రో ఎకనామిక్స్ అయినాయి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఎకనామిక్ గూడ్స్ అంటే ఆర్థిక వస్తువులు. సో ఎకనామిక్ గూడ్స్ ఆర్ మ్యాన్ మేడ్ గూడ్స్. ఈ ఎకనామిక్స్ గూడ్స్ అనేది అంటే మనుషులు తయారు చేసే వస్తువుల్ని మనము ఎకనామిక్స్ గూడ్స్ అని అంటాం అనమాట. అంటే ప్రొడక్షన్ పర్పస్ అని కూడా అనుకోవచ్చు. సో దీస్ ఆల్వేస్ సప్లై ఫాల్ షార్ట్ ఆఫ్ ద డిమాండ్ ఫర్ దెమ్. ఈ సప్లై అనేది ఎలా ఉంటుందంటే ఎకనామిక్స్ గూడ్స్కి డిమాండ్ కన్నా తక్కువగా ఉంటుంది. అండ్ ద ఎకనామిక్ గూడ్స్ హ్యావ్ బోత్ వాల్యూ ఇన్ యూస్ అండ్ వాల్యూ ఇన్ ఎక్స్చేంజ్. సో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఈ వస్తువులు మనము ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో వీటికి ప్రైస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్, పెన్సిల్, ఎరేజర్, చైర్, టేబుల్, కాట్, విండోస్. సో ఇలాగ రకరకాల వస్తువులు మనం యూస్ చేసే ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నిటిని కూడా మనము ఎకనామిక్ గూడ్స్ అని అంటాము, ఆర్థిక వస్తువులు.